అమెరికా వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు ట్రంప్ వారిపై మరో ఆయుధాన్ని ప్రయోగించారు. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలు నిలిపివేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు, వలసదారులకు అన్ని రకాల ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలను నిలిపివేస్తామన్నారు. అయితే ఏ దేశాల పౌరులపై ఈ చర్యలుంటాయో ఆయన ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో అసలు థర్డ్ వరల్డ్ దేశాలంటే ఏవి? భారత్ పరిస్థితి ఏంటి? థర్డ్ వరల్డ్ దేశాలు అనే భావన ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటిది. ఎప్పటి నుంచి ఈ పదం వాడుకలో ఉందనేది విషయంపై స్పష్టత లేనప్పటికీ ఫ్రెంచ్ జనాభా శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ శావీ 1952లో రాసిన 3 Worlds, 1 Planet అనే ఆర్టికల్లో దీనిని వాడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ సమయంలో వాటికి మద్దతుగా నిలిచిన దేశాలను గుర్తించేందుకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే భావన మొదలైంది. అప్పట్లో వీటి అర్థం పేద, ధనిక దేశాలని కాదు. మొదటి ప్రపంచ దేశాల్లో అమెరికా, నాటో మిత్ర దేశాలు, పశ్చిమ యూరోపియన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉండేవి. కమ్యూనిస్టు సోవియట్ యూనియన్, తూర్పు యూరోపియన్ మిత్ర దేశాలు, క్యూబా, చైనా వంటివి రెండో ప్రపంచ దేశాలుగా ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధంలో తటస్థంగా ఉండి అలీన విధానాన్ని పాటించిన దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాకు చెందిన అభివృద్ధి చెందని దేశాలే ఉన్నాయి. సోవియట్ యూనియన్ పతనం తరువాత మూడో ప్రపంచం అనే పదం వాడుకలో లేకుండా పోయింది. ప్రస్తుతం దీనికి ఖచ్చితమైన నిర్వచనం లేదు. పేద, అభివృద్ధి చెందని దేశాలుగా అప్పట్లో పేర్కొన్నప్పటికీ ఇప్పుడు ఆ పదాలతో పిలవడం లేదు. ఆర్థికంగా వెనుకబడిన దేశాలను తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా ఐక్యరాజ్య సమితి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఐరాస, ఎల్డీసీ జాబితాలో 42 దేశాలు ఉండగా ఆఫ్రికాలో 32, ఆసియాలో 8, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ తదితర దేశాలు, ఒక కరేబియన్ దేశం, హైతీ, పసిఫిక్లో 3 దేశాలు ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అలీన విధానాన్ని పాటించిన భారత్ ఈ జాబితాలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. దీంతో భారత్ను థర్డ్ వరల్డ్ కంట్రీగా పేర్కొనే అవకాశం లేదు. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రకారం థర్డ్ వరల్డ్ కంట్రీస్కు ప్రత్యేకంగా ఎటువంటి నిర్వచనం లేదు. అయితే ట్రంప్ ప్రకటనపై ఆయన యంత్రాంగం స్పందిస్తూ ఆఫ్ఘన్ సహా 19 దేశాలకు చెందిన ప్రతి గ్రీన్ కార్డ్ దారుడి ఇమిగ్రేషన్ స్థితిని సమీక్షిస్తామని పేర్కొంది.